ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. వచ్చారా కనపడుతున్నారు మీకు? బాహుబలి సినిమాలో రెండు ఫైవ్ సెట్ వచ్చి రెండు ఫైవ్ సెట్ కలర్ అండ్ కొంచెం వచ్చింది ఆటలు పోతారు మీ వెనకాల. మాకు మాక్ డ్రిల్ చేయడం జరిగింది కోరుకొండ సెంటర్లో. ఇప్పుడు రాబోయే కౌంటింగ్ సందర్భంగా ఇక్కడ జరిగేటువంటి ఏదన్నా అవాంఛనీయ సంఘటనలు ఏదైనటువంటి మాబు వచ్చేసి ఈ విధంగా జరిగినప్పుడు ఎలా చేయాలనే దాని మీద ముఖ్యంగా ఈరోజు మా ఏఆర్ పార్టీ అంతా కూడా వచ్చి మాబు ఆపరేషను అంటే మాక్ డ్రిల్ చేయడం జరిగింది. అంటే రాబోయే 4వ తారీఖున కౌంటింగ్ ఉంది. ఈ కౌంటింగ్ సందర్భంగా ఏదైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పబ్లిక్ యొక్క సేఫ్టీ కోసం ముందు జాగ్రత్త చర్యగా ఏ విధంగా చేయాలనే దాని మీద చేయటం జరుగుతుంది. కాబట్టి అది ఉందా, అది పనిచేస్తుంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి మా ఆర్ఎస్ఐ గారి ఆధ్వర్యంలో మా ఏఆర్ పార్టీ మొత్తం అంతా వచ్చి ఫస్ట్ పబ్లిక్ గ్యాదర్ అయినప్పుడు అంటే మాబు గ్యాదర్ అయ్యి పోలీసుకి వ్యతిరేకంగా చేస్తున్నప్పుడు ఏ చర్యలు చేయాలి, ఫస్ట్ మొదటగా ఏం చేయాలి, వాళ్ళంతా కూడా వచ్చేసి అవాంఛనీయంగా ఈ విధంగా తగలబెడుతున్నప్పుడు అవి ముందుగా హెచ్చరిస్తారు. హెచ్చరించిన తర్వాత లాఠీ చార్జ్ చేయడం జరుగుతుంది. లాఠీ చార్జ్ చేసినా కూడా వాళ్ళు తగ్గకుండా మీదకు వస్తున్నప్పుడు తర్వాత బాష్పవాయువులు ప్రయోగిస్తారు. బాష్పవాయువు ప్రయోగించినప్పుడు ఆ బాష్పవాయువు కూడా ప్రయోగించిన తర్వాత కూడా రానప్పుడు అల్టిమేట్గా లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాలి. కాబట్టి ఆ కంట్రోల్ చేసే సందర్భంలో ఆఖరికి హెచ్చరించి వాళ్ళ మీద కాల్పులు జరపడం జరుగుద్ది. కాల్పులు జరిగిన అనంతరం కూడా అక్కడ ఎవరైతే క్షతగాత్రులు ఉంటారో ఆ క్షతగాత్రులందరినీ కూడా మేము ప్రాపర్గా వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళని సేవ్ చేయాల్సిన బాధ్యత కూడా పోలీసు వారి మీద ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేయడం జరిగింది. ఇదంతా కూడా ఈరోజు మా ఎస్పీ గారి ఆదేశానుసారం మా ఏఆర్ పార్టీ ప్లస్ ఇక్కడ లోకల్ పోలీస్ అంతా కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా ఏఆర్ పార్టీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రజలకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ విధమైనటువంటి గొడవల్లోకి వెళ్ళి ఇలా మాబుగా వచ్చేసి చేస్తే జరిగేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయో ఇవాళ మీకు ప్రాక్టికల్గా చూపించడం జరిగింది. ఇలా అల్టిమేట్గా కంట్రోల్ చేయాలి లా అండ్ ఆర్డర్ని. పోలీస్ అనేది అల్టిమేట్గా కంట్రోల్ చేయాలి. కాబట్టి మాబు తన చేతుల్లోకి తీసుకోవటాన్ని చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవడం అనేది జరగకూడదు. ఆ సందర్భంగా ఎలా చేయాలి, ప్రొసీజర్ ఏంటి, ఆ ప్రొసీజర్ ఆస్పెక్ట్లో కూడా మొత్తం అన్ని యాంగిల్లో చేయడం జరిగింది. ఈ విధంగా చేయటం వల్ల వాళ్ళకి కూడా అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. అంటే పబ్లిక్ ఏమనుకుంటారంటే ఆ మాబు ఆ సైకాలజికల్గా ఏదో చేసేస్తాం అనుకుంటారు. ఏమీ చేయటకూడదు. అల్టిమేట్గా ఏదైనా సరే చివరిగా కాల్పులు జరిపైనా సరే ఆ లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసే బాధ్యత పోలీసు వారి మీద ఉంటుంది. కాబట్టి ఎవరికి ఏదో ఇబ్బంది లేకుండా చేసే ఉద్దేశంతో ఈ ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఇది ప్రాక్టీస్ అనండి. ఇది ఈ విధంగా సహకరించినట్టు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కౌంటింగ్ సందర్భంగా ఈ కేసుల్లో బుక్ అయితే ఇటువంటి కేసుల్లో ఏదన్నా మాబుకి సైకాలజీగా వచ్చినటువంటి కేసుల్లో బుక్ అయిన కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. వారి మీద షీట్లు ఓపెన్ చేయటము రకమైనటువంటి ఇది లేకుండా కూడా ప్రతిసారి కూడా ఏదో ఒక సందర్భంలో ఎలక్షన్లు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఏదైనా పండుగలు అటువంటి సందర్భాల్లో అందరినీ తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఈ విధంగా రావద్దు.
రేపు 4వ తారీఖు కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఏ పార్టీ గెలిచినా సరే ఎవరికి కూడా ఇది లేదు, ఊరేగింపులకి వాటికి పర్మిషన్ లేదు, టపాసులు పేల్చుకుంటా కూడా పర్మిషన్ లేవు, టపాయిలు కూడా పేల్చకూడదు. కాబట్టి 6వ తారీఖు వరకు కోడ్ ఉంటుంది, ఎలక్షన్ కోడ్ అయ్యే వరకు కూడా ఎవరు ఏదోటువంటి అసంఘిక ఎక్కువ మంది గుమికూడి పబ్లిక్ కి ఇబ్బంది కలిగే రీతిలో వ్యవహరిస్తే మాత్రం కేసులు రిజిస్టర్ చేయబడతాయి. కాబట్టి దయచేసి పబ్లిక్ అందరూ తెలుసుకుంటారన్న ఉద్దేశంతో ప్రతి చోట మా ఎస్పీ గారు ఈ విధంగా చేయించడం జరుగుతుంది. అందరూ కూడా దీన్ని గమనిస్తారని, రేపు 4వ తారీఖు జరిగే ఎలక్షన్లు కూడా అందరూ కూడా పోలీసు వారికి సహకరిస్తారని అందరికీ తెలియజేసుకుంటూ